తెలుగే కదా ఇక్కడ తెలుగేనా ఎందుకంటే నేను 3 జిల్లాలు దాటి వచ్చాను. అందరూ కూర్చోండి. మరి తెలుగేగా చెప్పింది కదా. ఎవరికి ఆడదాని నోట్లో మాట అరగడికి మించి దాకకుండా ఉండుగాక. ఎవరికొకళ్ళకి చెప్పాలి, లేకపోతే కడుపురం గ్యాస్ ట్రబుల్. ఎవరికి చెప్పకపోతే గోడకు తిరిగి గోడ అని చెప్పాలి. గోడ బ్రితికూడి కింద పడాలి. అయ్యో బ్రహ్మాస్త్రం కదా, కట్టుపరిచాం కదా అంటే ఒరి పిచ్చోడా, ఒక్క ఇద్దరిని నేను కట్టుపరచలేనురా. ఒకడిని నారసింహుడు, రెండవడు హనుమంతుడు, మూడవడు స్వామివారి వాహనమైన గరుడు. ఎరా ఎన్న పేసర మాట ఎల్లారు ఒక్కారంగా ఇలా నాకు చెప్పే చుమ్మ ఇరుగా. కేరళకారే తమిళకారదానే తెలుగేనా? నిలబడండి లేకపోతే కూర్చోండి. చెప్పుకొని బతుకుతున్నా. మొకాన బొట్టు, తలలో పూలు, చేతికి గాజులు, కాళ్లకు మెట్టెలు, మెడలో పుస్తెలు, 5 గుర్తులుంటే నేను భర్తను కలిగి ఉన్నాను, ముత్తైదువుని, నా కాలికి మీరు ఆలోచించకుండా పసుపు పెట్టచ్చు అని అర్థం. ఆడదానికి పంచ పల్లవాలు అన్నారన్నమాట 5. మరి మగవాడికి భర్తను కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఆడదానికి 5 గుర్తులు ఇచ్చారు. కానీ నేను భార్యను కలిగి ఉన్నాను, నా కాళ్ళకు ఎవరైనా దండం పెట్టచ్చు, నేను మీకు సభలో అక్షతలు వేయొచ్చు, దండం పెట్టచ్చు, సందేహం అక్కర్లేదు అని అర్థం. అంచు లేకుండా కండవా ఉంటే భార్య లేదయ్యా నన్ను ఎవరో అంటుకోవద్దురా అని అర్థం. అసలు కండవానే లేకపోతే భార్య ఉంది కానీ దాని అమ్మ కడుపు మార్చుకుని నాతో తగాదాడి అక్కడికి పోయిందయ్యా వదిలేశాను అని అర్థం. ఇంత అర్థం ఉంది. దమామని తపకాయ కూడా మోగ చర్మం తోలు, ఒక జంతువు చచ్చిపోయిన జంతువు తోలు బూట్లు, ఒక బెల్టు, టక్కు, టిక్కు, అడి బొంద, అడి బోలే. పూజ చేసుకునే యజమానికి వారి నాన్న దగ్గర పెట్టి తెల్లని వస్త్రాన్ని నడుముకు కట్టాను. వారి ఆడపడుచు కొనుక్కొచ్చిందట, దానిని వాడి మెడలో వేశాను. ప్రతి పనికి ఒక అర్థం ఉంది, ప్రతి పనికి ఒక పరమార్థం ఉంది. ఇప్పుడు మంగళ దీపారాధన వెలిగించబోతారు. ఎందుకు సమయం కోసం ఉన్నానంటే 7:18 నిమిషాలు అవ్వాలి, అందుకని ఉపోద్ఘాతం చెప్తున్నాను. 7:18కి 7:12కి దీపం అనుకున్నాం. మా రాముడి దగ్గరికి వెళ్ళి రావాలన్నారు. రాముడికి మించిందా అని చెప్పి రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చాం. 12 దాటింది కనుక 2వ పాదం ముహూర్తం 7:18. మీరందరూ అలాగే నుంచోండి అయిపోయిందాక. కూర్చోరా. ఏమయ్యా పులుగు చొక్కా పెద్దమ్మని వరుసగా వచ్చారు, తలా కొట్టి ఇచ్చేశాను. ఇంటి ఆడపడుచుకు మాత్రం గణపతి దీపారాధన ఇచ్చాను. తలుపు కొట్టకుండా, కాలికి వెళ్ళి నొక్కకుండా, తలుపేస్తే తన్నుకుంటూ ఎవర్రా తలుపేశారని ఇంట్లోకి వచ్చేది ఇద్దరే. ఒకడు అప్పిచ్చినోడు, రెండో వాళ్ళు ఇంటి ఆడపిల్ల. అప్పిచ్చినోడు వచ్చేస్తాడు. అదేంటయ్యా అంటే తీసుకోమని తెలవాలి అబ్బాయి, నేను ఇచ్చిన డబ్బులతో కరెంటు బిల్లు కట్టొచ్చి అంటాడు. ఆడపిల్ల ఏమమ్మా అలా వచ్చావంటే నువ్వెవరమ్మా? మా అన్నయ్యకి 22 ఏళ్ళు వచ్చినాక నువ్వు వచ్చావు, మా అన్నయ్య పాకేటప్పుడే నేను ఇక్కడ ఉన్నా అంటే ఆడపిల్లకున్న పోర్ట్ఫోలియో దీపం తన చేతిలో ఉంది. ఆ దీపాన్ని ఇక్కడ వెలిగించబోతుంది. ఇంతమంది దీపాన్ని ఒట్టిపత్తిని నానబెట్టి ఒక గడియ సేపు అంటే 3:30 నిమిషాలు ఎవరైతే నానబెట్టి ఏ ఇల్లాలైతే వంగి ఆ దీపం వెలిగిస్తారో, దీపం వెలిగించే సమయంలో ఒక వస్తువు వస్తుంది, దానికి 2 పేర్లు. తెలుగులో పొగ, సంస్కృతంలో శిఖ. ఆ శిఖ అనబడే పొగ ఏ ముక్కుతో అయితే ఆడపిల్ల పీలుస్తాదో ఆ ఆడపిల్లకు గర్భసంచి వికసించి నెలసరి ఖచ్చితంగా వచ్చి తీరతాదట. అందుకని ఆవునేతి దీపాన్ని వెలిగించవే ఆడపిల్ల అని శాస్త్రం. దేవుడి కోసం కాదు.
మరి అందరికీ సాధ్యపడుద్దా? ఈయనంటే పూజ చేసుకుంటున్నాడు కనుక భార్య, చెల్లి, పెద్దమ్మ, పెన్నమ్మ, మేనత్త వెలిగించారు. మరి అందరికీ సాధ్యపడుద్దా అని నారదుడికి అనుమానం వచ్చి విష్ణువుని అడిగాడట. నాకు తెలియదు, వేదవ్యాసుని అడుగుపో అన్నాడట. వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళి మరి అందరికీ ఆరోగ్యం కావాలి కదా, అందరికీ గర్భసంచి వికసించాలి కదా, అందరి ఒడిలోనూ గర్భసంచి ఉంది కదా, ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే కదా, మరి ఆమెకి ఎలా ఆరోగ్యం దొరుకుద్ది అంటే చాలు సరి ఏకపర్యంతే గోకృత దీపం కృత్వా నారదా అని ఒక మంత్రాన్ని ఇచ్చాడట మీ అందరి కోసం వేదవ్యాసుడు. సాలు సరి సంవత్సరానికి ఒక్కసారి, సాలు సరి సంవత్సరానికి ఏకపర్యంతే ఒక్కసారి గోఘృతం, గోవు నెయ్యి, ఆవు నెయ్యి దీపం కృత్వా, ఆ దీపాన్ని వెలిగించవే చెల్లెలా, తల్లి, బిడ్డ, మనవరాలా. ఏమండి, కార్తీక మాసం 40 రోజులు 30 రోజులు కార్తీక మాసం. ఈ పక్కన 3 అంతస్తులు మేడ కలిగిన మహాశక్తివంతురాలు రోజు వెలిగించింది. ఆ ఒత్తి వెలిగేటప్పుడు కమ్మని వాసన వచ్చిందండి. ఈ పక్కన ఆమె ఆ 4 సోమవారాలు వెలిగించింది. ఆమె ఐశ్వర్యం అది, ఆమె ఐశ్వర్యం అది. నేనా కూలివాడి భార్యను, నువ్వు రిక్షా తొక్కాలి, నేను వెనకాలి నీ బండి నెట్టాలి. రోజు రెక్కాడితే కానీ నాకు డొక్కాడదు. నేను 2 బిడ్డలను పెంచాలి. భర్త నా మీద బాధ్యత పెట్టి వెళ్ళిపోయాడు కనుక నేను ఒక్కరోజన్నా వెలిగించి సంతోషపడతానండి. వేదవ్యాసుడు చెప్పాడట, ఆరోగ్యం దొరకాలంటే ఒకరోజు ఆవు నెయ్యి దీపం పొగ పేల్చమని. రేపటి రోజు, ఏ రోజు? రేపటి రోజు ముఖ్యమైన రోజు. రూపాయి ఆవు నెయ్యి, పావలా ఒత్తి తీసుకురా నాయన, నేను కూడా వెలిగిస్తానని ఈ ఆడపిల్ల, ఈ తల్లి బిడ్డకు చెప్పి తెప్పించుకుంటాది. అదే కార్తీక పున్నమి పౌర్ణమి రోజున కోటీశ్వరుడైనా కూటికి లేనివాడి భార్య అయినా ఆ శివాలయంకి వెళ్ళో, నీ ఇంటి ముందో ఆ కార్తీక దీపం వెలిగించి శ్రీమన్నారాయణ అంటూ వెలిగించినప్పుడు, నువ్వు వంగినప్పుడు నీ ముక్కుదోళంలో నుంచి నువ్వు వద్దనుకున్న ఆ పగ లోపలికి వెళ్తాది. ఆ నెలసరి ఖచ్చితంగా రావటానికి ఆ గర్భసంచి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకు ఆవు నెయ్యి దీపం తప్ప దేవుడికి ఆవు నెయ్యి అయినా ఒకటే, ఆమదమైనా ఒకటి. ఈరోజు మన ఇంతమందికి ఆరోగ్యం ఇవ్వడానికి బిడ్డ అంటే కూతురు, మళ్ళీ తర్వాత మేనత్త, మళ్ళీ తర్వాత ఇంకొక ఆడపడుచు, ఈమె కావాలని కోరి తెచ్చుకుని తన వంశాన్ని ఉద్ధరించడానికి మనం నాకు నవంబర్ 14 అని చెప్పి ఆ సున్నం కొట్టిన గోడ ఊడిపోయినట్టు 3 నెలల నుంచి నా బుర్ర తినేశాడు వీడు. డిసెంబర్ 14 ఏమిరైనా డిసెంబర్ 14 నవంబర్ 14 అయితే నెహ్రూ గారు పుట్టాడు అంటే డిసెంబర్ 14 మా అబ్బాయి పుట్టాడండి నెహ్రూ గారు కనుక అప్పుడు. నాకు తెలియదు ఏమ్మా మీ ఆయన డిసెంబర్ అని నన్ను అరం తీశాడు ఏంటంటే వీడి పుట్టినరోజు అండి అని చెప్పింది మా మీన. అంటే నాకు ఒక మనవరాలు అన్నట్టు, వాడు ఒక బిడ్డ అన్నట్టు, ఈ ఒక మేనగోడలు అన్నట్టు చెప్పింది. 2 మొక్కలు రాగానే నా కట్లో కూడా నీళ్లుండయా అనిపించింది. తను చెబుతుంటే నా కన్ను కూడా తడిసింది. 16 ఏళ్ళు గడిచిపోయిందట. 2 బిడ్డలతో, చిన్నదో తినలేదో ఏం చేసిందో. ఈరోజు వాళ్ళని అక్కడ కింద పెట్టి తను పైన ఒక పర్ణశాల లాంటి రూములో ఉండి కుమారి ఈ రోజుకి తన వల్ల ఇది కష్టపడుతూ, నా కొడుకు స్వామి మిమ్మల్ని పిలుస్తానని చెప్పాడు స్వామి, మనస్ఫూర్తిగా పూజ చేయండి స్వామి, స్వామి మళ్ళీ ఏటా రావాలి స్వామి అని ఒక పెద్ద మనసుతో అడుగుతోంది ఆ తల్లి. చూడండి ఎంతటి మహా ఉద్యోగం. ఏం మండపం కడుతున్నావయ్య అంటే శబరిమల వెళ్ళినట్టు తెలుస్తుంది. శబరిమలలో గుడి ఎలా ఉంటుందో అలాంటి సెట్టింగ్ చేసి మండపం కడుతున్నానండి నేను అన్నాడు. తప్పట కొట్టరా ఆంజనేయ, నాయంకేం చూస్తావు, ఏ నామం కూడా సరిగ్గా పెట్టుకోలేదు, తుట్టుగా పెట్టావు, తప్పట్లు కొట్టావు. అలా గుళ్ళో దేవుళ్ళలాగా కొలువై కూర్చున్నాడు. తొందరగా కానీరా దీపం వెలిగించరా అని. అందరూ ఎన్నిపోస నిటారుగా పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి. ఆడవాళ్ళు మీ మెడలో ఉన్న పుస్తల తాడు ఒకసారి తాకండి, అది కట్టిన వాడిని మనసులోకి తలుసుకోండి. మగవాళ్ళంతా మీ భార్య స్వరూపాన్ని తలుసుకోండి. అందరూ గట్టిగా ఓంకార శబ్దం చేయండి. మీరు ఆ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. చెప్పండి అందరూ. అక్కడ గంధం గిన్నె ఉంది మీన. ఒకళ్ళు గంధం పెట్టండి అమ్మవారి ముఖానికి, ఒకళ్ళు రూపాయి బిళ్ళంత కుంకుమ పెట్టండి అమ్మవారికి, ఒకళ్ళు ఎర్రని పూలు తీసుకొచ్చి అమ్మవారి చుట్టూ పెట్టండి. అన్నీ ఆయన ఇస్తాడు.
అయ్యా నువ్వు ఒక కన్యస్వామిని దగ్గర పెట్టుకుని మీ బావగారిని దగ్గర పెట్టుకుని వెళ్ళి పైకెళ్ళి గణపతి దగ్గర నుంచి అన్ని దేవాలయాల్లో దీపాలు